ఎలా అనిపిస్తుంది మీకు ఇల్లు? చెప్పమ్మా గట్టి చెప్పు. బాగా సంతోషం చాలా ఇబ్బంది పడ్డాము. ఇల్లు ఎలా ఉందమ్మా మొత్తం? బాగుంది. ఇల్లు మాత్రం చెప్పు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే హయాంలో శంకుస్థాపన అయింది, అదే హయాంలో పురపెట్టింది. నడిగట్ల బుజ్జి అండి. నా పేరు సురేష్ అండి. మాకు అసలు సొంత ఇల్లు అన్నది లేదండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఇల్లు రావడం వల్ల చాలా ఆనందంగా సొంత ఇల్లు అన్నది అది ఒక కళ. మా కుటుంబం అందరితోటి సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నామండి. గద్దె రామోహన్ గారు కానీ బండ ఉమేశ్వరరావు గారు కానీ మేము ఎప్పుడు రుణమాన ఉంటామండి. మాకు ఎప్పటి నుంచో 12-13 ఏళ్ళ నుంచి కళ అండి ఇల్లు, సొంత ఇల్లు అన్నది. ఈరోజు కళ నెరవేరిందండి. అవును సార్. మేము చేసి 2018లో సార్. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మేము ఇచ్చామండి. మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చినాక మాకు మళ్ళీ ఇల్లు వచ్చింది సార్. ఏమీ చేయలేదు సార్. మాకు ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం, మా గద్దె రామోహన్ గారు, బాణోమేశ్వరరావు గారు వీళ్ళే మాకు, మన చంద్రబాబు నాయుడు గారు, కోట ప్రభుత్వమే మాకు ఎప్పుడు రుణమాన ఉంటామండి. నడిగట్ల బుజ్జి అండి. 12 సంవత్సరాలు అయింది. ముందు 2018లో కట్టాము డబ్బులు. వచ్చిన ప్రభుత్వం అయితే మాత్రం ఈయన దిగిపోయిన తర్వాత డబ్బులు తీసుకుంటాను అన్నారు. మాకు ఇల్లే కావాలా, డబ్బులు వద్దని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మళ్ళీ మా ఇల్లు సొంత కళ నిల్వ చేసుకున్నామండి. ఇది చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. మళ్ళీ గెలవాలని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ వచ్చి ప్రభుత్వం కూడా ఆయనే గెలవాలని, ఏదైనా అవకాశం ఉంటే ఆయనకే వేస్తాము. ఆయనే మళ్ళీ మాకు ఏదైనా సమస్య ఉంటే తీర్చాలండి. నా పేరు రాజేశ్వరరావు అండి. మా భార్య పేరు అలవల వరలక్ష్మి. మా భార్య పేరు మీద ఈ గృహం అయితే రావడం జరిగింది. గతంలో మేము డబ్బులు కట్టున్నాము. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇల్లు ఇవ్వడం అనేది జరగలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వీళ్ళని మళ్ళీ కావాల్సిన నిధులు మంజూరు చేసి జీవితంలో మేము ఎప్పుడు కూడా ఊహించినటువంటి గృహాన్ని మాకు అందించడం జరిగింది. మామూలుగా ఇదివరకు కూడా ప్రభుత్వ గృహాలంటే మేము చూసినప్పుడు చిన్నప్పటి నుంచి చూసి ఆ విధానం అంతా వేరేగా ఉండేది. కానీ ఈ ఇల్లు చూస్తే మాకు చాలా సంతోషకరంగా ఉంది. టైల్స్ కానివ్వండి, ఒక షింక్ అని, లోపల కూడా మనకి పెట్టుకోవడానికి బట్టలకి అరమరికలు అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. కరెంటు కానివ్వండి, అదీను ప్రభుత్వం షీర్వాల్ టెక్నాలజీ అనేది ఒక కొత్త విధానం తెచ్చారంట. దీనివల్ల ఈ ఇళ్ళు కూడా చాలా పటిష్టంగా ఉంటాయని చెప్పారు. మనకు కూడా చూడడానికి కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. మేము ఎంతో సంతోషంతో ఉన్నాము. ఇది మేము ఎవరికి కూడా చెప్పలేము. హృదయంలో అంత ఆనందం ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా ఎటువంటి, మా నాన్నగారికి కానివ్వండి, మాకు కానివ్వండి, ఎటువంటి స్థలం కానీ ఇల్లు కానీ ఏమీ లేవు. మొట్టమొదటిసారిగా ఇటువంటి ఇల్లు రావడం మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ ప్రముఖులకి అందరికీ కూడా మేము మా కుటుంబం తరఫున, ఇక్కడ మాలాంటి వారికి ఇళ్ళు ఇచ్చిన వాళ్ళందరి తరఫున కూడా మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్ అండి. మేము గురునానక్ కాలనీలో వాచ్మెన్గా ఉంటాము. ఇది మాకు ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం ఇల్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు 2026లో ఇప్పుడు ఇచ్చారండి. శాంక్షన్ అయినందుకు బాగా సంతోషంగానే ఉంది. బాగానే ఉంది, చాలా బాగుంది, సరిపోతుంది. మాకు మిడిల్ క్లాస్ ఉండేటట్టుగా ఫ్యామిలీ అనేది సరిపోయింది సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ హౌస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. చాలా బాగా కట్టించి హౌసెస్ అనేది మాకు ప్రొవైడ్ చేసింది. వాచ్మెన్ చెప్తాం. ఉంటాం సార్. మేము ఇన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడి బాధపడ్డాము సార్. అడ్డీలు కట్టుకోలేక, వాచ్మెన్గా ఉండలేక, నీళ్ళు వచ్చి మునిగిపోయినా అలాగే ఉన్నాం అక్కడే. ఈరోజు నీళ్ళు ఇచ్చారు. అసలు మేము అనుకోలేదు సార్. ఈయన దిగిపోయినాక చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాయో రావా అని మేము అనుకున్నాం సార్. వస్తాయో అనుకోలేదు. ఇప్పుడు మనకన్నా అయ్యగారు వచ్చాడు, ఇచ్చాడు, చాలా సంతోషం సార్. పెద్ద సెట్ అప్పలరసమ్మ నాకు ఇల్లు ఇచ్చారు. నాకు ఇప్పుడు ఇంకా నెల టైం పడుతుంది అంటున్నారు. అది ఎలా ఉంది ఇల్లు? మొత్తం బాగుంది, అంతా బాగుంది. ఇంకెప్పుడు రెడీగా మేము తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం. అదొకటి. మీకు వచ్చింది ఇల్లు వస్తుందా మీరు అనుకుంటున్నాం. ఎప్పుడూ నమ్మకంగా ఉన్నాను నాకు ఇల్లు వస్తుంది అని. అప్పుడు లేదు, కట్టాను, డబ్బులు కట్టించుకుని 1,80,000 కట్టాను జగన్ వచ్చాక. నాకు ఇప్పటికి వచ్చి అదేం మళ్ళీ లేదు, రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఈ బాబు వచ్చాక మళ్ళీ నాకు ఇస్తానని అంటున్నారు. లోన్ రాదట,
అదొకటే. ఇంకా నాకు ఇల్లు వచ్చినట్టే, ఇంకా వచ్చేసింది ఇల్లు మీరు అనుకున్నట్టుగా ఉందా? ఉంది, బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది, ఇల్లు బాగుంది, నాకు వచ్చినట్టే. ఇంకా నా పేరు సత్యనారాయణ అండి. నాకు అంతకుముందు ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు శాంక్షన్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ మారటం వల్ల ఇల్లు అనేది ఆగిపోయింది. ఆగిపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. వచ్చే ముందు ఆగిపోయింది, తర్వాత మళ్ళీ ఇస్తాం అన్నారు, లోన్ శాంక్షన్ చేశారు కానీ ఇల్లు రాలే. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఈ ఇల్లు అనేది శాంక్షన్ చేసి నాకు ఇవ్వటం జరిగింది. దానికి చాలా ఆనందంగా ఉంది నాకు. ఏమండి, ఈ గవర్నమెంట్ వచ్చాక వస్తుందనే నమ్మకం వచ్చింది. అనుకున్నట్టు నా నమ్మకానికి తగ్గట్టుగా ఇల్లు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఐదుర్గ, 24వ డివిజన్ నుంచి వచ్చాను. నాకు ఇల్లు వచ్చింది. కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. బొండ ఉమా అన్న నాకు ఇల్లు శాంక్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకున్నాను నేను ఇల్లు. అన్నయ్య గారి ఆధ్వర్యంలో నాకు ఇల్లు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఇబ్బందులు పడ్డామండి ఇంటి కోసం. ఇంటికళ్ళ నెరవేరింది ఈ రోజున. చాలా హ్యాపీగా ఉన్నాం. కుటుంబ సభ్యులతో వచ్చాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి. లేదండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు ఇల్లు వచ్చుద్దని మాకు నమ్మకం ఉంది. అందుకని ఆయన గారు వచ్చారు, మాకు ఇల్లు వచ్చిందండి. చాలా బాగుంది. లేదండి, అపార్ట్మెంట్ చాలా అందరం ఒక దగ్గర ఉన్నట్టుగా ఒక సొంత ఇంటి కల్లా నెరవేరిందండి. చాలా బాగుందండి మాకు. మేము 2018లోనే కట్టామండి. 2018లోనే అమౌంట్ కట్టాము. ₹1,00,000 కట్టానండి. ఇల్లు వచ్చింది. వస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో రాలేదండి. మేము కాగితాలు పెట్టుకొని తిరిగామండి. మొత్తం తిప్పారండి. తిప్పి బ్యాంకుల చుట్టూ తిప్పి నోటీసులు ఇచ్చి మమ్మల్ని చాలా ఆగోడించేశారండి. రాలేదండి. ఇల్లు అని చెప్పి చెట్లు గిట్లు అన్నీ ఇక్కడ మొలిసినాయండి. ఏమీ లేదండి ఇక్కడ అనేది ఇల్లు అనేది అసలు ఏది మొదలు పెట్టలేదండి. డబ్బులు తీసుకున్నారే కానీ మాకు ఏది న్యాయం చేయలేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరిగింది, న్యాయం చేశారు. నా పేరు దాసరి రమాదేవి. నేను చుట్టుకుంట విశాలాంధ్ర దగ్గర నుంచి వచ్చాను. ఈ కట్టికో ఇల్లు ఇచ్చారు నాకు. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగున్నాయి. మేము అనుకున్న దానికంటే బాగా కట్టారు. ఈ ఇల్లు కానీ, ఇంటి ఫర్నిచర్ కానీ, షింకులు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా కట్టారు. మేము కట్టుకున్నా కూడా ఇట్లా ఇంత బాగా మేము కట్టుకోలేము. కనుక సీఎం గారికి కానీ, కుటుంబ ప్రభుత్వానికి కానీ నా ధన్యవాదాలు. మేము కట్టుకుంటే కనుక 15-20 లక్షలు అవుద్దండి. మేము కట్టిందే 50,000. కానీ ఇది చాలా బాగా కట్టారండి. వాటర్ వస్తుంది, డ్రైనేజీలు, మామూలు అన్ని ఇల్లు ఫర్నిచర్ కానీ, కింద రాయి కానీ చాలా బాగా చేశారండి. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నామండి ఇక్కడ. నా పేరు విజయ అండి. మాది బొంబాయి కాలనీ నుంచి వచ్చామండి. 2004 చంద్రబాబు నాయుడు హయాంలో అప్లై చేసామండి. జగన్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఈ డిసెంబర్ ఆ డిసెంబర్ అన్నారు కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇల్లు చూస్తుంటే? బాగుంది. మీరు కట్టుకోవాలంటే సొంతంగా కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుద్ది? మీరు ఎంత ఇచ్చారు, ఎంత కట్టుకున్నారు? మేము 50,000 కట్టామండి ఫస్ట్. ఇప్పుడు 3,50,000 అంత కట్టాలని అంటున్నారు. బాగుంది. ఖర్చు చేయాలంటే అవుతుందిలేండి. మామూలుగా చెప్పండి. 10 లక్షలు 12 లక్షలు అవుద్ది అనుకుంటాను. ఇప్పుడు మాకు ఒక 4 లక్షలకే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చారు మాకు.